నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారికి 986 మంది సెక్యూరిటీ ఉన్నారు. అంటే ఇది ఓన్లీ ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఇంతమంది. దీనికి అంటే ఒకవేళ తను బయటికి వెళ్తే మాత్రం చాలా అంటే దీనికి మూడింతలు సెక్యూరిటీ పెరుగుతూనే ఉంటుంది. అండ్ ఎక్కడ చూసినా కూడా తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ కూడా చూసినట్టయితే ఎక్కడ చూసినా చెక్ పోస్టులు మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఎందుకు అంటే ముఖ్యమంత్రి స్థాయి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే సెక్యూరిటీ, మాజీ ముఖ్యమంత్రి అయ్యాక కూడా అదే సెక్యూరిటీ. ఎందుకు ఏంటి అనేది మనకు వివరించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో అయితే ఎంత సెక్యూరిటీ ఉందో ఇప్పుడు కూడా అంతే సెక్యూరిటీ ఉంది. అంటే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అంతే సెక్యూరిటీ, మాజీ ముఖ్యమంత్రి అయ్యాక కూడా అదే సెక్యూరిటీ. అండ్ ఇంకొకటి ఏంటంటే 986 మంది సెక్యూరిటీ ఉన్నారు తనకి. బయటికి వెళ్తే కూడా దీనికి ఇంకా మూడింతలు ఎక్కువైపోతుంది. ఎందుకంటారు? ఏంటి అసలు? ముఖ్యమంత్రిగా తను పదవిలో ఉన్నప్పుడు తన భద్రత కోసం ఆయన సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవటంలో తప్పైతే ఏం లేదు. కానీ అత్యంత స్థాయి అంటే చాలా పెద్ద స్థాయిలో సెక్యూరిటీ ఏర్పాటు అవసరమా అని మనము ఇప్పుడు చర్చించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అనేక విషయాలు ఇప్పుడు బయటకు వచ్చాయి, అప్పుడు రాలేదు. అంత నిజంగా ఆయనకు అంత థ్రెట్ ఉందా? ఎవరు థ్రెట్ ఇచ్చారు? నక్సలైట్లు థ్రెట్ ఇచ్చారా? తీవ్రవాది ఇచ్చారా? లేదంటే ఏమైనా పాకిస్తాన్ వాళ్ళు ఏమైనా వచ్చి థ్రెట్ పెట్టారా? పాకిస్తాన్ నుంచి దానికి ఏమన్నా? అసలు ఆ సెక్యూరిటీ చూస్తే కనుక అసలు ప్రపంచంలోనే ఏ రాజకీయ నాయకుడికి అంటే ప్రధానమంత్రులు, అధ్యక్ష పదవులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా అంత పెద్ద సెక్యూరిటీ ఉన్నట్టు నేనైతే ఎప్పుడు వినలేదు. అవును సార్. ఆయన అసలు ఎందుకు అంత అభద్రతా భావము? ఇప్పుడు రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రజల్లో ఉండాలి, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరించుకుంటూ ఉండాలి. ఎవరైనా కూడా, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకుడైనా ప్రజలతో అనేకమై పనిచేయాలి. అలాంటి వాళ్ళు 36 అడుగుల కంచె వేసుకొని ఇంటికి 37-40 చెక్ పోస్టులు పెట్టి ఆ ఇంటి పరిసరాలకు కూడా ఒక ఈగ దోమలు కూడా రానటువంటి పరిస్థితిని, మీరు అన్నట్టు 900 అంటే దాదాపు 1000 మంది సెక్యూరిటీ. మళ్ళీ అందులో ఇంకా నీకు కొత్త విషయం విన్నా ఏంటంటే, సముద్రంలో గాని, ఆకాశం నుంచి గాని, సముద్రంలో గాని ఏదో యుద్ధాలు జరిగితే గనక సముద్రంలో కూడా యుద్ధం చేసేటువంటి పరిస్థితి చేసేటానికి ఒక శిక్షణ ఇస్తారు. అలాగే ఆకాశం నుంచి ఏమన్నా యుద్ధం జరుగుతుంటే పైన హెలికాప్టర్ నుంచి దూకి యుద్ధాలు చేస్తారు కదా, వాళ్ళకు శిక్షణ ఇస్తారు. అంటే గాలి నుంచి, నీటి నుంచి. అదేదో పూర్వకాలము మనం రాజుల కాలంలో లాగా మరి అలాంటి శిక్షణ కూడా ఇచ్చారు అని వార్తలు వస్తున్నాయి. నిజమో కాదో తెలియదు కానీ మరి అంటే ఆయన ఏమైనా ఎప్పుడైనా సముద్రయానం చేస్తుంటే కనుక సముద్రంలో నుంచి వచ్చి ఆయన ఏమైనా పడవల్లో వెళ్తుంటే ఆయన మీద అటాక్ చేస్తారా? ఓకే. లేదు, ఆయన ఏమైనా విమానాల్లోనే హెలికాప్టర్లో ప్రయాణం చేస్తుంటే ఇంకొక హెలికాప్టర్లు వచ్చి ఏమన్నా అటాక్ చేస్తారా? లేదు, కింద సైన్యం, ఇప్పుడు రాజుల కాలంలో అదే కదా, కింద సైన్యం వస్తే గోడలు కట్టి పేద తలుపులు పెట్టి ద్వారబంధాలన్నీ బంధించి ఇవన్నీ చేస్తారు కదా చుట్టూ కోట. అలాంటి అంత అతనికి అభద్రతా భావం ఎందుకు వచ్చిందో అర్థం కాలే. ఇప్పుడు అదే సార్, ఇప్పుడు చూస్తుంటే ప్రజలలో ఒకటే డౌట్ సార్. ఎందుకంటే అప్పుడు ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు తను ప్రజాక్షేత్రంలోనే ఉన్నాడు. అందరి దగ్గరికి వెళ్ళి ఆలింగనాలు చేస్తూ, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ, వాళ్ళకి ముద్దులు పెడుతూ అంతా చేసిన వ్యక్తి, ప్రజల మధ్యలో ఉండి పాదయాత్రలు చేస్తున్న వ్యక్తి, ఒక్కసారి అధికారంలోకి రాగానే ఎందుకు తెరల మధ్యలో ఉన్నాడు? ఇంత సెక్యూరిటీ, ఇంత అభద్రతా భావంతో ఎందుకు ఉన్నారు? ఏంటి? అంటే తన నాయకుల్ని కూడా కలవలేని పరిస్థితుల్లో తను ఎందుకు ఉండిపోయారు? ఎందుకు తను తప్పు చేశారని అనుకుని ఇంత అభద్రతా భావంలో ఉన్నారని అనుకోవచ్చా సార్ మరి? అంటే ఇప్పుడు అర్థం కాని విషయం అదే. ఇప్పుడు అతనికి థ్రెట్ ఎవరి వలన ఉంది? 5 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవీ కాలంలో ఎప్పుడైనా అతని మీద అటాక్స్ జరిగాయా? అంటే జరిగి ఫెయిల్ అయ్యాయా? ఆయన ఎప్పుడైనా పోని నాకు ఫలానా వాళ్ళ వలన థ్రెట్ ఉంది, నా మీద దాడి చేస్తారు అనేటువంటిది ఎప్పుడన్నా చెప్పారా? ఎప్పుడైతే చెప్పలేదు. మరి ఇప్పుడు తీవ్రవాదుల వలన ఉండొచ్చు, నక్సలైట్ల వలన ఉండొచ్చు,
లేకపోతే ఫ్యాక్షన్ జిల్లా నుంచి వచ్చాడు, ఫ్యాక్షన్ ఊరు నుంచి వచ్చాడు కాబట్టి ఫ్యాక్షన్ వద్దుగో పలానా ఫ్యాక్షన్ వాళ్ళు ఉన్నారు నాకు కాబట్టి థ్రెట్ ఉంది వాళ్ళ వలన అని చెప్పి సెక్యూరిటీ పెట్టుకోవచ్చు. అది లేదు ప్రతిపక్ష పార్టీలు ఏమన్నా దాడులు చేసి నీ మీద ఏమన్నా చేయబోతారా, ఏమన్నా జరిగినా ఎప్పుడన్నా దాడులు చేశారా, అసలు నువ్వు 35 చెక్ పోస్టులు పెట్టి నీ ఇంటి పరిసరాలకే ఎవరు అక్కడ రానికపోతివి, పోనీ హెలికాప్టర్ లో ప్రయాణం చేస్తేవి, 20 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్ లో పోతీవి, ఎక్కడ పోయినా కూడా అటువైపు ఇటువైపు తెరలు అడ్డం కట్టుకుంటువి. ఇప్పుడు మరి ఇంత నువ్వు అన్ని జాగ్రత్తలు తీసుకున్నావు, కానీ ఎప్పుడైనా ఒక్క సంఘటన నీ మీద ఎవరైనా దాడి చేసినారు, ఓకే అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోడికత్తి కేసు, అది ఎయిర్పోర్ట్ లో అనుకోకుండా అక్కడ ఏదో జరిగింది, ఓకే కాదని అలాగే ఎన్నికల ప్రచారంలో రాళ్లు వేశారు, పబ్లిక్ నుంచి ఒక రాయి వచ్చి పడింది అనుకున్నాను. అవి వేరు. అవి ఏంటంటే స్పాంటేనియస్ గా అప్పటికప్పుడు ఆవేశం వచ్చి చేసే పనులు, నువ్వు ఎంత భద్రత ఉన్నా కూడా స్పాంటేనియస్ గా వచ్చినటువంటి జనం నుంచి ఏదైనా రియాక్షన్ వస్తే అది కనిపెట్టడం కష్టము. అది మనం శత్రుత్వం అనడానికి లేదు, ప్రతిపక్షం అనడానికి లేదు, లేకపోతే తీవ్రవాదులు దాడి అనడానికి లేదు కదా. ఇవన్నీ ఏమి జరగనప్పుడు ఇక్కడ మరి అంత పెద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేసుకొని దానికి ప్రజాధనం దుర్వినియోగం ఎంత ఏంటది? అవును సార్. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం లెక్క తీయాల. ఈ 5 సంవత్సరాల కాలంలో ఆయన సెక్యూరిటీ కోసము ఎంత ఖర్చు పెట్టారు, ప్రభుత్వ ధనము ఎంత దుర్వినియోగం చేశారనేది కూడా బయటికి రావాలి, జనానికి చెప్పాలి ఇప్పుడు. అవును సార్. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడుకి ఓన్లీ ఇన్నోవా ఒకటి, ఇన్నోవా ఫార్చునర్ మాత్రమే బుల్లెట్ ప్రూఫ్ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం అలా కాదు, ల్యాండ్ క్రూజర్ ఉంది, బుల్లెట్ ప్రూఫ్ ఉంది. ఎందుకు ఇప్పటికీ కూడా ఇంకొకటి చూస్తున్నట్టయితే సార్, అక్కడ పరిసరాల్లో ఉన్న ఇంటి అంటే తాడపల్లి ప్యాలెస్ పరిసరాల్లో ఎవరైనా ఇల్లులు ఉంటాయి కదా, వాళ్ళ పైన కూడా నిఘా, ఏంటంటే డ్రోన్ తోనే నిఘా పెట్టడం జరిగింది. ఎందుకు అంటే అక్కడ ప్రజలు మీద ఏమైనా యుద్ధానికి వస్తారా, లేకపోతే కొట్టడానికి వస్తారా, లేకపోతే ఏంటి అసలు? అదేనా అదేదో యుద్ధానికి నా మీద వస్తారు కాబట్టి నేను జాగ్రత్తలు తీసుకున్నానని చెప్పాడు. అసలు ఎవరి యుద్ధానికి వస్తారు, ఎవరి యుద్ధం చేశారు నీ మీద? చంద్రబాబు నాయుడు మీద అలిపిరి దగ్గర క్లైమోర్ మైన్స్ తో పేల్చారు, అదొక సంఘటన జరిగింది ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. సో ఆయన మీద అలా జరిగింది కాబట్టి ఆయనకు సెక్యూరిటీ భద్రత పెంచారు, అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నారు. అంటే ఒక సంఘటన జరిగింది, అది ఎవరు తీవ్రవాదులు చేశారు, అంటే నక్సలైట్లు చేశారు అని. సో అది పెద్ద కేసు అయింది, దాని మీద జరిగింది, కొంతమంది అరెస్ట్ అయ్యారు, జరిగింది. ఇప్పుడు నీ మీద ఎక్కడ జరిగింది 5 సంవత్సరాల్లో? పోనీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా ఆ అబ్బాయి ఎందుకు, అతని మనసులో ఏముందో, ఎందుకు సడన్ గా అలా ఆ యొక్క కిచెన్ లో ఉన్నటువంటి అట్లా కత్తి తీసుకొచ్చేలా పొడి కత్తి అని అంటున్నాము, దాంతో అలా టచ్ చేశాడు, అంటే పొడిచాడు, అది తప్పే. అలాంటి సంఘటనలు జరగకూడదు, అలా దాడులు ఎవరు చేయకూడదు, అది ఎవరైనా ఖండించాలి, అందరం ఖండించాం అప్పుడు, తప్పిది అని. నువ్వు ముఖ్యమంత్రి అయినా కదా మనం ఆలోచించాల్సింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంత పెద్ద సెక్యూరిటీ ఎందుకు నువ్వు తీసుకోవాల్సి వచ్చింది? మీ యొక్క అభద్రతా భావం ఏమి? జనానికి ఇవాళ చూడండి, ఖచ్చితంగా ప్రస్తుత ప్రభుత్వము ఆయన ఇప్పుడు మీరు సెక్యూరిటీ ఉందా లేదా అంటే, ఇప్పుడు ప్రభుత్వము ఒకవేళ చాలా విపరీతమైనటువంటి సెక్యూరిటీ ఉంటే గనక ఒక ఎమ్మెల్యే ఎప్పుడైనా మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, కానీ ప్రోటోకాల్ ప్రకారము మాజీ ముఖ్యమంత్రికి అంటూ ప్రత్యేకమైన ప్రోటోకాల్స్ ఏమి ఉండవు, ఎమ్మెల్యే ప్రోటోకాల్స్ ఏమి ఉంటాయి, అయ్యే ఉంటాయి. సెక్యూరిటీ ఇవ్వాల్సిందే కాదని ఎవరు అనరు. తను ఒక మాజీ ముఖ్యమంత్రిగా సెక్యూరిటీ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా మాజీ ముఖ్యమంత్రిగా సెక్యూరిటీ తీసుకున్నాడు, జెడ్ కేటగిరీ అన్ని ఉన్నాయి, ఆయన కూడా రక్షణ కల్పించాలి ఎవరు. ఎందుకంటే ఈ దేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరేం చేస్తారో తెలియదు, ఆయనకు భద్రత ఉండాలి, ఎవరు కాదని కోరుకోము. కాకపోతే ఏంటంటే 5 సంవత్సరాల కాలంలో ఏమి చేశారు అన్న విషయాన్ని ప్రజలకు చెప్పాలి. ప్రభుత్వము అంత పెద్ద సెక్యూరిటీ అవసరం లేదు అనుకుంటే ఉపసంహరణ చేయాలి. అయితే ప్రైవేట్ శక్తి
పెట్టుకున్నారని వార్తలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు రైట్. అయితే ఈ ప్రభుత్వ 5 సెక్యూరిటీ కాదు, తన ఓన్ సొంత సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. దానికి ఎవరైనా చేయలేదు. సొంత సెక్యూరిటీ ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చు డబ్బు ఖర్చు అవును సార్. పెట్టుకుని. అవును దానికి సార్. అవును. అర్థమే ఉంటది ఏముంది. అట్లే ఇప్పుడు చూస్తున్నట్టయితే సార్, ఈ 5 సంవత్సరాల్లో ఓన్లీ సెక్యూరిటీకి మాత్రమే 3,00,00,000 ఏమంటారు 296 కోట్ల పైన జీతాలు, అది కూడా గవర్నమెంట్ సొమ్మే, అంటే ప్రజల సొమ్మే ఇవ్వడం జరిగింది. ఇది ఎంత వరకు కరెక్ట్ అంటారు సార్? అదే 296 నేను ఇందాక కోట్లు. అన్నాను, ఎంత ఖర్చు పెట్టారని మీరు చెప్తున్నారు కానీ నేనైతే ఆ ఫిగర్ వినలేదు. ఒకవేళ ఎక్కడన్నా పత్రికల్లో రాశారేమో. ఒకవేళ అదే నిజమైతే గనక అంత అంత పె- అంత పె- దాదాపు 290 కోట్లు మరి ఒక సెక్యూరిటీకి ఖర్చు పెడితే అది దుర్వినియోగం కిందకే వస్తది కదా. ఇప్పుడు రక్షణ కల్పించకూడదు అని లేదు. మినిమం అంటే రక్షణ ఉండాలి ఎవరికైనా కూడా. ముఖ్యమంత్రిగా రక్షణ ఉండాలి, ప్రోటోకాల్ పాటించాలి, ఎవరు కాదనరు. శృతి మించిన రక్షణ ఎందుకు అవసరం ఉంది? ఏంటి, దేనికి అసలు? ఏమైనా సంఘటనలు జరిగాయా 5 సంవత్సరాల కాలంలో? ఎప్పుడన్నా అటాక్స్ జరిగాయా? లేదు కదా. రైట్. మనం మరి చూస్తున్నాం కదా, దీని ఏమైనా మీద జరిగాయా? రైట్ సార్. దీని మీద మరి జగన్మోహన్ రెడ్డి గారిని విచారిస్తారా? అసలు ఎందుకు ఇలా ఇంత తీసుకున్నారు ఏంటి అని అంటే మరి ఆయన పైన విచారణ జరిగే అవకాశం ఉందంటారా? లేదంటారా? విచారణ ఎందుకు చేస్తారు? విచారణ అంటే చేయడానికి ఇప్పుడు ఏముంది అందులో? ఇంత ఖర్చు ఇంత ఏమైందని ప్రజలకు చెప్పడం తప్ప. ఇంత ఖర్చు చేశారు కదా ఇప్పుడు సార్ మరి. అది సెక్యూరిటీ అంటారు అంతే. ఇప్పుడు ముఖ్యమంత్రిగా తనకు సెక్యూరిటీ, తనకు థ్రెట్ ఉంది, ఆ థ్రెట్ వల్ల నేను సెక్యూరిటీ పెట్టుకున్నాను అంటాడు. ఓకే. దానికి ఒకవేళ నోటీస్ ఇచ్చి దాని మీద అడిగినా కూడా సమాధానం అదే చెప్తారు. అది అది మనము సెక్యూరిటీ ఏర్పాటును ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని చెప్పుకోవడానికి బాగుంటది కానీ లీగల్ గా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశాలు అయితే ఏమి ఉండవు. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చినందుకు ధన్యవాదాలు సార్.